గుంటూరు జిల్లాలో కొండవీడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు ఉండవల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగును కురుస్తున్న వర్షాలతో కొండవీటి వాగుకి వరద పోటెత్తింది. కొండవీటి వాగుకు వస్తున్న వరదను అధికారులు ఈ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానదిలో 3 లక్షల క్యూసెక్ల వరద అనేది కొనసాగుతుంది. సాయంత్రానికి మరొక 5 లక్షల క్యూసెక్ల వాటర్ అనేది ప్రకాశం బ్యారేజ్కి వస్తుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ కొండవీటి వాగు ద్వారా వస్తున్న ఈ వరద వాటర్ని కృష్ణానదిలోకి అధికారులు రిలీజ్ చేస్తున్నారు. మనం ఈ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా 6 పంపుల్ని ఆన్ చేసి వస్తున్న వరదని కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్ల వాటర్ కృష్ణానదిలో గుండా ఫ్లో అవుతుంది. సాయంత్రానికి మరొక 5 లక్షలు అయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే ఈ కొండవీటి వాగు ఉందో అమరావతి ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ఈ వరద వాటర్ అంతా కూడా ఈ కొండవీటి వాగు ద్వారా కృష్ణానదిలోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఈ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం అధికారులు ఉన్నారు. వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఈ వాగు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఎంత వాటర్ని కృష్ణానదిలోకి రిలీజ్ చేశారు? పంప్స్ ఈరోజు మార్నింగే మనం ఆన్ చేసాము. ఫస్ట్ 2 పంప్స్ ఆన్ చేసాము. ఇప్పుడు 6 పంప్స్ ఆన్ చేసి ఉన్నాయి. ఒక్కొక్క పంప్ కెపాసిటీ 350 క్యూసెక్లు. ఇప్పుడు 6 పంపులు 2100 క్యూసెక్స్ మనం పంప్ చేస్తున్నాము. మార్నింగే మనం స్టార్ట్ చేసాము. డిశ్చార్జి అరౌండ్ 2100 మనం పంప్ చేస్తున్నాము. మొత్తం మనకు 15 పంపులు ఉన్నాయి. 5200 కెపాసిటీకి మనకు ఉన్నాయి. ప్రస్తుతం 6 పంప్స్ మాత్రం రన్ చేస్తున్నాము. డిశ్చార్జ్ సరిపోతుంది, అంతవరకు మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ వాగు ఇన్ఫ్లో ఎంత ఉంది సార్? అంతే 2000, అరౌండ్ 2000. ఇంకేమన్నా వరద పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా మెయింటైన్ అయిపోతుంది, ఏం పెరగట్లేదు అలాగే ఉంది. మొత్తం కంటిన్యూగా ఇప్పుడు 6 పంపులు అనేవి కంటిన్యూగా రన్ చేస్తారా? ఏమన్నా ఫ్లో తగ్గితే ఏమన్నా కట్టేసే అవకాశం? తగ్గిపోతే మనం తగ్గించుకుంటూ వచ్చేస్తాం. ఇప్పుడు దాకా ఎంత రిలీజ్ చేశారు సార్ నదిలోకి? జస్ట్ మీగర్ క్వాంటిటీ. మార్నింగ్ జస్ట్ 10 ఆపరేట్ చేసాము. 2 అవర్స్, చాలా మీగర్ క్వాంటిటీ. ఈ వాగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? వరద అనేది స్టార్ట్ అవుద్దండి. ల్యామ్ అక్కడి నుంచి వస్తుంది. ఇది క్యాపిటల్ ఏరియా నుంచి వస్తుంది. ఇది ఈ అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గ్రామాల్లో ఉన్న వరద కూడా ఇప్పుడు ఈ వాగు ద్వారానే రావాల్సిందేనా? అవును. రైట్. మొత్తంగా కృష్ణానదిలో వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్లుగా ఉన్న ఈ కృష్ణానది వరద సాయంత్రానికి 5 లక్షల క్యూసెక్లే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరొక వైపు గత 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో కొంత మార్పులు ఏర్పడిన నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులకు ముందు ఒక మబ్బులు తప్ప వర్షాలు అనేవి లేకపోవడంతో వాతావరణం కూడా చాలా వేడిగా ఉండేది. అయితే 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల వాతావరణం వర్షాలు అనేవి కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం విజయవాడలో భారీ వర్షం కురవడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. నిన్న ఈ వర్షాలకు సంబంధించి కూడా 2 మృత్యువాత పడిన ఘటనలు కూడా విజయవాడలో చోటు చేసుకున్నాయి. మరొకవైపు కృష్ణానది ఈ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ నుంచి కూడా అవనిగడ వరకు కూడా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నింటి కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ సంబంధిత అధికారులను అయితే అప్రమత్తం చేయడం జరిగింది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలకి అలాగే లంక గ్రామాల్లో ఉండే ప్రజలకి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ఇన్ కేసు వరద ప్రవాహం అలాగే వరద గనక ఇంకా పెరిగే అవకాశం ఉంటే గనక వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా ఈ కొండవీటి వాగుకు వస్తున్న వరద కృష్ణానదిలోకి ఇప్పటికే అధికారులు 6 పంపుల్ని ఆన్ చేసి ఆ వరద నీటిని మొత్తాన్ని కూడా కృష్ణానదిలోకి రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్లుగా ఉన్న వరద సాయంత్రానికి 5 లక్షల క్యూసెక్లుగా అయ్యే అవకాశం ఉంది. మరొకవైపు నిన్న కురిసిన వర్షానికి విజయవాడ అలాగే కృష్ణా జిల్లాలోని దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే ఈ వరదలకు సంబంధించి కూడా అధికారులు అటు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు లేకపోతే కృష్ణా జిల్లా కావచ్చు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై కింది స్థాయి సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నారు.
మరొకవైపు బ్యారేజీ లెవెల్ కనుక పెరిగితే లోతట్టు ప్రాంతాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం అలాగే ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది. మరొకవైపు నదిలో ఉధృతంగా వరద ప్రవాహం జరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ నదిలోకి దిక్కకూడదు. స్నానానికి కానీ లేకపోతే రైతులు వ్యవసాయ పనులకు కానీ లంక గ్రామాలు ఈ కృష్ణానదిలో ఉన్నాయి కాబట్టి రైతులు వ్యవసాయ పనులకి నదిలోకి వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఎవరు కూడా కృష్ణానదిలోకి వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.